ఉత్తరాంధ్రలో వైసీపీ సీనియర్లకు సెగ తగులుతోంది. కింద స్థాయి నేతలు రాజీనామాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం తమను పట్టించుకోలేదని, ఇప్పుడు వారికి టికెట్లు కేటాయించడం ఏమిటని గుడ్ బై చెప్తున్నారు. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తాజా మాజీ ఇన్ఛార్జ్ ఊరుకూటి చందు పనిచేయడం లేదు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు కార్పొరేటర్లు అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఆముదాల వలస నియోజకవర్గంలో స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ పొందుకూరు చెందిన సీనియర్ నేత సువారి గాంధీ రాజీనామా చేశారు. పలాస నియోజకవర్గంలో మంత్రి సిధిరి అప్పలరాజు అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గంలోని కీలక నేత దువ్వాడ శ్రీకాంత్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అప్పలరాజును వ్యతిరేకిస్తూ సీనియర్ నేత హేమబాబు చౌదరి పార్టీని వీడారు. ఇచ్చాపురంలో విజయ, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నంలో రెడ్డి శాంతి అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు రచ్చకెక్కుతున్నారు. విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం వైసీపీ నేత అవనాపు విజయ్ నిరసన ర్యాలీ చేసి పార్టీ నుంచి వైదొలిగారు. వైసీపీ సీనియర్ నేత కాళ్ల గౌరీశంకర్ తాజాగా కొలగట్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్కోట నియోజకవర్గంలో కూడా అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ఎమ్మెల్సీ రఘురాజు వర్గం పార్టీ వీడిపోయింది. నియోజకవర్గాల అసంతృప్తి పంచాయతీలు అధిష్టానం దృష్టికి చేరడంతో వీటిని సరిచేసేందుకు ముఖ్య నేతలను పంపింది. కానీ అత్యధిక మంది నేతలు మీకో దండం అంటున్నారు.